మురళి మురళి నువ్వు అందుబాటులో ఉంది, ఇక్కడే ఉంది. ఇవాళ ఉన్నావు కదా తగలలేరా? ఏమవడం కాదు, ముందు ఇంజెక్షన్ చేయించాలి కదా, 3 months అయింది. అలాగే అలర్జీగా గోక్కుంటుంది. ర్యాషెస్ ఇంజెక్షన్ చేయిద్దామని తీసుకొచ్చాను. మనం ఏం చేయాలన్నా అది రికార్డ్ చేసుకుంటాం. వెంటనే మెసేజ్ గొర్రెలు మన ఉపాధి హామీలో ఊరూరా పశువుల క్షేత్రాలు ఏర్పాటు చేసి ఇందులో ఒకరికైతే పచ్చిగడ్డి మీరు ఓకే అంటేనే ఆంధ్రప్రదేశ్ రైతు సోదర సోదరీమణులకు నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రైతు సోదర సోదరీమణులకు నమస్కారాలు. మన ముఖ్యమంత్రి గారి సూచనలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పాడి రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించుటకు ప్రభుత్వము అన్ని విధాల కట్టుబడి ఉంది. దీని ద్వారా రాష్ట్ర పశు సంవర్ధ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి విడతగా 10 లక్షల మంది పాడి రైతులకు మరియు అధికారులకు సెల్ ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో సూచనలు సలహాలు అందించడానికి కార్యక్రమాలను ఈ విధంగా రూపొందించడం అయింది. వేసవిలో ముఖ్యంగా పాడి రైతులు నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని రకాలుగా భరోసా ఇస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేసి కేవలం ఒకే రూపాయికి పచ్చగడ్డి అందజేయట, అదే కాకుండా కిలో 2 రూపాయలకు పాతరగడ్డి, అదే కాకుండా 3.5 రూపాయలకు కేజీ సమీకృత పశువుల దాన మరియు గడ్డి విత్తనాలు ఫ్రీగా అందరికీ అందించేదానికి ఈ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. అదే కాకుండా రైతు సోదరులు ఏదైనా సమాచారం కొరకు మా రాష్ట్ర పశు సంవర్ధ శాఖ మరియు ఎన్జిఓ అయిన రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబరు 180044198800. మళ్ళీ మరొకసారి 1800419880ను సంప్రదించవచ్చు. ఇది మీ అందరి తరఫున రైతుల తరఫున ఆదినారాయణ రెడ్డి అని నేను వాయిస్ అందించే సమాచారం. థ్యాంక్ యూ అందరికీ. మేమైతే ప్రభుత్వానికి రికమెండేషన్ చేయడం జరిగింది ఆ భర్తీల కోసము. ఇది కొత్త వెటర్నరీ సెంటర్స్ కానీ, అంటే కొత్త హాస్పిటల్ కానీ, సబ్ సెంటర్స్ కానీ, లేదా స్టాఫ్ కానీ ప్రభుత్వం యొక్క ఆర్డర్ వస్తే, అంటే దీని కింద బడ్జెట్ ఇస్తామని వెంటనే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు సమ్మర్ యాక్టివిటీ భాగమే చాలా ఇబ్బంది పడుతుందని గడ్డి సరఫరా కానీ, అదే గ్రామీణ ఉపాధి పథకం ద్వారా కుంటలు, అంటే పశువులు క్షేత్రాలకు పోయినప్పుడు ఈ యొక్క కుంటలు తవ్వి వాటిని వాటర్ డంప్ చేస్తే ఆ పశువులు దాంట్లో నీళ్లు తాగి తిరిగేటప్పుడు ఇబ్బంది లేకుండా జరుగుతుంది.
ఇది గ్రామీణ ఉపాధి పథకంలో భాగం. 32 పథకాలు గ్రామీణ ఉపాధి ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. అందులో భాగంగా మా పశు శాఖ కూడా. అంటే మీకు బేసికల్గా గ్రామీణ ఉపాధి యొక్క ఐడియా ఉందే. రైతు కూలీల ద్వారా దాదాపు 210 రూపాయలు వేసవిలో ఒక్కొక్క రోజు వేతనం. ఆ వేతనం అందించే దాంట్లో భాగంగా దాదాపు 13 మంది మంత్రుల యొక్క శాఖలు 32. అందులో మా దాంట్లో కూడా నేనైతే మార్కెటింగ్ శాఖ మంత్రిగా గోడౌన్స్ కట్టే దానికోసం కూడా డబ్బులు వాడచ్చు. ఇక్కడ కూడా ఇది నాది వెటర్నరీ శాఖ కూడా ఉంది. ఇందులో కుంటల కోసం కానీ గడ్డి పెంచడానికి కానీ ఇది కలెక్టర్ గారి యొక్క డెసిషన్ మేరకు అది ఎంత పంట వాల్యూ ఉంటుంది ఒక కౌలు రైతుకు కానీ లేదా నేరుగా రైతుకు కానీ ఒక ఎకరా పండించే దానికోసం ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును ఆ కలెక్టర్ గారు నిర్ణయించిన మేరకు అది 18,000 రూపాయల ఎకరాక 20,000 25,000 రూపాయల వరకు ఫ్రీగా లిబరల్గానే పొమ్మని చెప్పినాం. ఆ మేరకు గడ్డి పెంచవచ్చు. ఆ పెంచిన గడ్డిని మళ్ళీ మేమే కొంటాం. కొన్న గడ్డిని మళ్ళీ రైతులకు తక్కువ రేటుతో ఇప్పుడే చెప్పిన ప్రకారం 1 రూపాయికి, లేదా సైలేజ్ గడ్డిని అయితే 2 రూపాయలకు, లేదా దాన అయితే 3.5 రూపాయికి పంపిణీ చేస్తే పాడి పశువులకు లేదా గొర్రెలకు కూడా ఉపయోగపడుతుంది. పాడి పశువులకే కాకుండా గొర్రెలు కూడా కొన్ని గడ్డి తినే పరిస్థితి ఉంది. దానికి కూడా ఉపయోగపడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. RIDF పథకం రూరల్ RIDF స్కీమ్ పేరు డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి ఉంది. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. దాని కింద మా యొక్క పథకం దాదాపు 978 పశు వైద్యశాలకు మొత్తం బిల్డింగ్స్ కట్టడం, మళ్ళీ ఒకటి 89 సెంటర్లకు కూడా మళ్ళీ పెంచడం, మౌలిక వసతి. అదే కాకుండా గ్రామీణ ఉపాధి ద్వారా పశువులు పోయే ఏరియాకు గ్రావెల్ రోడ్డు కూడా వేయచ్చు. అది ఒక్కొక్క కిలోమీటర్కు 2.5 లక్షలు. మా పథకం అంటే మా పశు శాఖకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశం. అది పంట పొలాలకు ఉపయోగపడుతుంది, పశువులు పోయే రస్తాకు ఉపయోగపడుతుంది. మారుమూల ప్రాంతము, కొంత కొండ జాతి ఉంటుంది. ఆ కొండ జాతిలోకి పోయేదానికి రస్తాలు కావాలి. ఆ రస్తాలకు RCP అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్ట్ అని. రోడ్లు వేయాలి, అక్కడ నీళ్ళ కుంటలు పెట్టాలి, ప్లస్ బిల్డింగ్స్ కట్టాలి. అది అన్నీ కలిపితే ఈ RIDF స్కీమ్. థ్యాంక్ యూ మా. ఈరోజు జేడీల యొక్క ఆల్ డిస్ట్రిక్ట్ జాయింట్ డైరెక్టర్ల మీటింగు ప్రధాన ఉద్దేశము ఇప్పుడు మేము యొక్క స్కీము ఎట్లా గడ్డి పెంచాలా, డాక్టర్లను మొబైల్ వెహికల్ల ద్వారా పంపించాలా, అందులో ఉండే బిల్డింగ్ వసతులు పెంచాలా, డాక్టర్ల పర్యవేక్షణ కరెక్ట్గా ఉందే లేదా అనేది ఖచ్చితంగా చేయాలా, వాళ్ళ అసిస్టెంట్స్ కానీ ఆ పోస్టు ఫిలప్ చేయమని ప్రభుత్వానికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ పోస్టు కూడా ఫిలప్ చేయాలా. ఎందుకంటే ఇవి పశువులు అనేటివి మన కేంద్రాల దగ్గరికి, నేను ఒక స్థానిక రైతు పరంగా చెప్పే మాట, పశువులు డాక్టర్ల దగ్గరికి రావు. అదేవిధంగా డాక్టర్లు అక్కడికి పోయేదానికిలే. ఈ అనుసంధానం చేసేదానికోసమే మొబైల్ వెహికల్స్ అవి 45 ప్రస్తుతానికి, రేపు భవిష్యత్తులో పెంచుతాం. ఒక్కొక్క మొబైల్ వెహికల్ 40 పల్లెలు కవర్ చేయాలి. అంటే 45 × 40 ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 2,000 పల్లెలు మాత్రమే జరుగుతుంది. కానీ ఇక్కడ దాదాపు 20,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇంకా చాలా పెద్ద ఎత్తున 450 చేస్తే కానీ కవర్ కాదు. 45 కాదు, ఇది ఊరికే శాంపిల్ మాత్రమే. భవిష్యత్తులో ఇది సక్సెస్ అయినాక NGOలను కూడా కలిపి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని, వాళ్ళ యొక్క డొనేషన్తో కూడా వెహికల్స్ తీసుకొని ఒక స్థాయి డాక్టర్లను అక్కడికి పంపించి అవసరమైతే రిటైర్డ్ డాక్టర్లను కూడా తీసుకొని పంపించి ఏర్పాటు చేయలేదు మా ప్లానింగ్. ఇదంతా చర్చ జరిగితే ఎట్లా జరగాలా, ఏ డిస్ట్రిక్ట్లో ఏం ప్రాబ్లం ఉంది, మా ప్రభుత్వ ఉద్దేశం వాళ్ళకు తెలియాలా, ఆ ఫీల్డ్ వర్క్లో ఉండే ఉద్దేశం మాకు తెలియాలా. ఇది ఇంటరాక్షన్. ఇది అందరినీ పురమాయించే కార్యక్రమం. మన ముఖ్యమంత్రి గారి సూచనలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పాడి రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వము అన్ని విధాలా కట్టుబడి ఉంది. దీని ద్వారా రాష్ట్ర పశు సంవర్ధ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి విడతగా 10 లక్షల మంది పాడి రైతులకు మరియు అధికారులకు సెల్ ఫోన్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో సూచనలు సలహాలు అందించడానికి
కార్యక్రమాలను ఈ విధంగా రూపొందించడం అయింది. వేసవిలో ముఖ్యంగా పాడి పశువులు పాడి రైతులు నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అన్ని రకాలుగా భరోసా ఇస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఊరూర పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేసి కేవలం ఒకే రూపాయికి పచ్చగడ్డి అందజేయటం, అదే కాకుండా కిలో 2 రూపాయలకు పాతరగడ్డి, అదే కాకుండా 3.5 రూపాయలకు కేజీ సమీకృత పశువుల దానం మరియు గడ్డి విత్తనాలు ఫ్రీగా అందరికీ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. అదే కాకుండా రైతు సోదరులు ఏదైనా సమాచారం కొరకు మా రాష్ట్ర పశుసంవర్ధ శాఖ మరియు ఎన్జిఓ అయిన రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబరు 180041988800. మళ్ళీ మరొకసారి 180041988800ను సంప్రదించవచ్చు. ఇది మీ అందరి తరఫున రైతుల తరఫున ఆదినారాయణ రెడ్డి అని నేను వాయిస్ అందించే సమాచారం. మీ వాయిస్ రికార్డు చెక్ చేశారా? క్లారిటీ వచ్చిందా మీకు? ఆ గడ్డి ఏ రూపంలో ఇస్తాము, రూపాయికి 2 రూపాయలకు 3.5 రూపాయలకు అనేది కానీ విత్తనాలు సప్లై కూడా కేంద్రం ఇచ్చిన మేరకు చేస్తాం. ఒక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మాత్రమే యాడ్ అవుతుంది కాబట్టి అది ఆ పాయింట్ చెప్పకూడదనే ఊరికి ఫ్రీగా ఇస్తామని చెప్పినది. నేను కూడా ఒక రైతునే, మాది కూడా ఇప్పుడు కూడా నేను పల్లె నుంచి వచ్చిన దేవుగుడిని. మా ఊళ్ళో కూడా పశువుల హాస్పిటల్ ఉంది. పాడి పశువులకు మా ఊళ్ళో దాదాపు 4000 లీటర్లు ప్రొక్యూర్మెంట్ కూడా ఉంది. మేము సైలేజ్ గడ్డి కూడా వేసినాం. మాది పెన్నాగట్టు ఏరియా కాబట్టి మీరు దీన్ని బట్టి మీరు ఎంత పెంచుకుంటే అంత, దానికి తోడు సీప్ అండ్ గోట్ స్కీమ్ కూడా ఉంది. రేపు భవిష్యత్తులో చిన్న రైతులకు ఈ యొక్క మేకలు గొర్రెల పథకం కూడా ఉంది మా స్కీమ్లో. మార్కెటింగ్ కూడా ఉంది కాబట్టి ఏదైనా మన స్టాకు ఏదైనా ఉత్పత్తి దాంట్లో పెట్టుకునే దానికి అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ కానీ జనరల్ గోడౌన్స్ కానీ కట్టే పరిస్థితి ఉంది మా దగ్గర. కాబట్టి ఇది మన యొక్క అగ్రికల్చర్ యొక్క ఉత్పత్తి కంటే పాడి పశువుల ఉత్పత్తి ఎక్కువ ఉంది, డబల్ ఉంది. అంటే లక్ష్యం 1 lakh crores చేయాలనేది. ఇప్పుడైతే 60,000 కోట్లు ఉంది. మొన్నటి వరకు అది 45,000 కోట్లు అయింది. ఏది అగ్రికల్చర్ ద్వారా. వ్యవసాయ శాఖ 45,000 కోట్లు అయితే మన శాఖ ఇప్పటికీ 60,000 కోట్లు చేరింది. దీని భవిష్యత్తులో 1 lakh crores చేయాలనే ఉద్దేశం. అందులో అది ఆదాయం సార్. నేను డైరెక్టర్ గారు ఉన్నారు పక్కన. 4,500 కోట్ల ఉత్పత్తిలో 10% నికరం మిగిలితే మహా గొప్ప పాపం రైతులకు. కానీ ఇక్కడ మన ఉత్పత్తిలో 20% ఆదాయం ఉంది నికరం. అది 10% అయితే గొప్ప, ఇది 20% మినిమం ఉంటుంది. కాబట్టి ఆదాయం కంటే ఇది ఆదాయం ఎక్కువ. మన జీడిపి కూడా పెంచాలంటే మన రాష్ట్రం యొక్క ఆలోచన, మన కొత్త రాష్ట్రానికి అభివృద్ధి పథకం ఇది మనది ఎంతైనా పెంచుతుంది. 11-12% ఇప్పటికే ఉంది. అది పెరిగితే 20% కూడా పోతే స్టేట్ జీడిపి కూడా పెరుగుతుంది మన ద్వారా. మీరు బాగా ఉత్సాహంగా వినేది నలుగురికి చెప్పండి. ఈ స్కీమ్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. మీరు రైతులుగా మీరు కూడా బాగా శ్రద్ధగా మరొకసారి చెక్ చేసి ఏమైనా వాయిస్ రికార్డులో ఉంటే సాధక బాధకాలు ఆలోచన చేసి మళ్ళీ చెప్తే ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం. దీనికి రిలయన్స్ ఫౌండేషన్ కూడా సాయం ఉంది కాబట్టి అది పెద్ద సంస్థ. మన ప్రభుత్వం కంటే వాళ్ళే గొప్పగా ఉన్నారు. డబ్బులు కానీ వాళ్ళ విధానం బాగుంది. అవును, రిలయన్స్ మీరు ఎవరు చూసినారు? రిలయన్స్ ప్రెస్ వాళ్ళు కూడా ఎందుకు పెడతానంటే ఆ ప్రెస్ వాళ్ళకు కూడా మన ఉత్పత్తి అవసరం ఉంది. ఇది అగ్రికల్చర్ కావచ్చు, మన పాడి పశువుల ద్వారా కావచ్చు. మీరు చూసింటారు రిలయన్స్ ప్రెస్ మీ ఏరియాలో ఉంటే
వాళ్ళు మిగతా వాళ్ళకంటే రేటు తక్కువతో సప్లై చేస్తున్నారు. మేము రైతు మార్కెట్లో ఏ విధంగా రేటు దొరుకుతుందో నేను స్వయంగా చూసి కొన్నాం. వాళ్ళు బాగా గ్రేడింగ్ చేసి అంటే బాగా శుద్ధి చేసి కూడా తక్కువ రేటుకి ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు మన పరిశ్రమ మన పాడి పరిశ్రమ పెరిగేదానికోసం వాళ్ళ వంతు సాయం మనం కూడా అభినందించాలి వాళ్ళని. రైట్, అందరికీ చెప్పండి రైతుగా మీరు. అందరికీ చెప్తాను సార్. ఇప్పుడు అప్పుడే 4-5 మీటింగ్లు కండక్ట్ చేస్తాము. ఈ సంవత్సరం కూడా మనకి గిట్టుబాటు కూడా చాలా బాగుంది సార్. అది వరికి 1400 రూపాయలు బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు కోఆపరేటివ్ సెక్టర్కి ఈ దాటి కొనుగోలు స్పీకర్ ఆన్ చేస్తే వాళ్ళు ఒక్క నిమిషం మా స్పీకర్ కూడా ఆన్ చేస్తాం. కానీ క్లారిటీ వస్తుందా స్పీకర్ చేసి? అది చెమట తగ్గుతాను. మన గ్రామ చావుడి దగ్గర చెప్పడం కానీ చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా సార్. అందరికీ నేను మోటివేట్ చేస్తాను. మా విలేజ్ లో అందరికీ చెప్పే మీటింగ్ దగ్గరుండి చేస్తున్నాను సార్. బాగానే ఉంది సార్. ఈ సంవత్సరం అయితే మాత్రం నాకు మంచి గిట్టుబాటు అనేది ఇవ్వడం అంతా కూడా బాగానే ఉంది సార్. ఈ సంవత్సరం క్రికెట్ బెల్లం కూడా మంచి రేట్ ఉంది సార్. సరే సరే క్లారిటీ. వెంకట సుబ్బారావు ఎక్కడి నుంచి? కృష్ణా జిల్లా నాగాయలంక మండలం అండి. నాగాయలంక మండలం. మంచిది. ఇప్పుడు ఫౌండేషన్ వాళ్ళు రిలయన్స్ వాళ్ళు గతంలో మిమ్మల్ని సంప్రదించారా? సంప్రదిస్తున్నారు సార్. ఏం బెనిఫిట్ చూపినారు వాళ్ళు మీకు ఐడియా? అన్నిటికీ సమాచారం ఇస్తున్నారు సార్ మాకు. సమాచారంతో పాటు ఇంకా పంటలకి పశువులకి కోళ్ళకి అన్నిటికీ సమాచారం ఇస్తున్నారండి. ఓకే, మీరు దాని ద్వారా మీరు ఏమన్నా ఐడియా తీసుకొని లబ్ధి జరిగిందా? లబ్ధి జరిగింది సార్. ముందు మనకి ఈ గాలికుంటి వ్యాధులు వస్తున్నాయని లేకపోతే గుడక వ్యాధులు వస్తున్నాయని ముందు సమాచారం ఇస్తున్నారు సార్. ఓకే, వినపడుతుందేమో ఇది. దాన్ని బట్టి మనం వాటికి యాక్షన్ వేయించుకోవడం జరుగుతుంది సార్. సరే, దాని ద్వారా మీకు ఉత్పత్తి అయితే పెరిగింది అయితే? లాభం జరిగిందండి. వీళ్ళు ఫ్రీగా ఇస్తారా? ఏదైనా సమాచారం కాకుండా ఏదైనా దానా కానీ లేదంటే మందులు కానీ? ఫ్రీ సార్. ఇక్కడ మాకు దానా వేయలేదు సార్. దానా ఏం లేదు, మందులు ఏం లేదు. సలహాలు సంప్రదింపులు అయితే బాగానే చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ముందు వచ్చి యాక్షన్ వేస్తారు సార్. ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇద్దరితో ఫౌండేషన్ వాళ్ళ ఐడియా మన ప్రభుత్వ ఐడియా కలిపి గడ్డి అయితే మామూలు సైలేజ్ గడ్డి అయితే 2 రూపాయలని, పచ్చగడ్డి రూపాయికే, దానా అయితే 3.5 రూపాయకి సప్లై చేస్తే రేటు తక్కువ ఉంటుంది. మొబైల్ వెహికల్ అంటే పశువుల దగ్గరికే డాక్టర్లతో కూడిన వెహికల్ వస్తుంది. 108 వాహనం వచ్చినట్టు. 104 అని పేరుంటారు కదా, మనుషుల దగ్గరికి 104 వాహనం వచ్చి బీపీ కానీ షుగర్ కానీ బాలింతలకు ఏదైనా సాయం చేసినట్టు ఇది పశువులకు కూడా సాయం చేసేదానికోసం పశు సంచార వైద్యశాల అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళ ఐడియా కూడా తీసుకుంటాం. వీళ్ళను కూడా ఏమన్నా దీనికి అవసరమైతే స్పాన్సర్ చేయమంటాం. అలాగే సార్. రైట్, థ్యాంక్ యూ మా. రైట్. ఇందులో ఒక గ్రాడ్యుయేట్ డాక్టర్ ఉంటాడు, పారామెడిక్ సిబ్బంది ఎవరైనా సెలవు పెడితే ఒక సమస్య పారామెడిక్ స్పాన్ చేస్తారు. పారామెడిక్ యొక్క కోర్స్ పాలిటెక్నిక్ డిప్లొమా మనకి మీతో ఈ రకంగా పాల్గొనడం నిజంగా మీ అందరి అదృష్టం, మా అదృష్టం కూడా. ఎందుకంటే చాలా ఫీల్డ్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి దానికి బాగా ఇష్టం ఉన్నటువంటి కార్యక్రమం ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్. సార్, ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్ మనకి ఆవిర్భావం ఎట్లా వచ్చిందంటే